వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. మనకి ఇట్టి అవకాశం అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పిల్లల మనం దానియేలు గ్రంథం నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ దానియేలు మొదటి అధ్యాయం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం దేవుని యొక్క కృపను బట్టి. ఈ వీడియోలో మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొత్తం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనకి బుక్ షెడ్యూల్కి వెళ్ళిపోతాం పిల్లలు. ఎందుకంటే దానియేలు 2వ అధ్యాయం అనేది ఇంచుమించు చాలా వచనాలు ఉంటాయండి. ఇంచుమించు 49 వచనాలు ఉన్నాయి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో. అవకాశం ఉంటే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉంటే మనం వీడియో మొత్తం 2వ అధ్యాయం మొత్తం కూడా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం ఈ 2వ అధ్యాయంలో. లేదు ఇంకా మనకి టైం ఇంకా ఎక్కువ అవుతుందంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేద్దాం అండి. అంటే ఏదైనా మన ఒక టైం లిమిట్ బట్టి మనం ఆలోచిద్దాం ఈ వీడియో అనేది. రైట్, మీకు చూడగానే అర్థమైపోద్ది ఇక్కడ ఒక బొమ్మ గీయడం జరిగింది. మనకు తెలుసు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ ఉద్దేశించి నేను వేసిన డ్రాయింగ్ ఇది. మన జస్ట్ మనకు అర్థమైతే చాలు, బొమ్మ పర్ఫెక్ట్గా రావాల్సిన పని లేదు. మనకి దర్శనం ద్వారా దానికి ఏదైతే కనబడుతుందో రాజుకి ఆ ప్రతిమ మనకు అర్థమైతే చాలు. దాన్ని మనం ఆలోచించడానికి మనకి ఇంకా అవకాశం ఉంటుందండి. పిల్లలు మనము దానియేలు 2వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మన ముందు ఎపిసోడ్ ఏం చూసామంటే పిల్లలు మనం మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి బబులోనులో వాళ్ళ భాష నేర్చుకుని సకల శాస్త్రాలు అన్నింటిలో కూడా ప్రావీణ్యత పొంది దేవుడు వారికి అనుగ్రహించిన తెలివి, జ్ఞానం, వివేచన బట్టి అక్కడ కల్దీయ దేశంలో బబులోనులో ఉన్న ప్రతి ఒక్క జ్యోతిష్యులు గాటి వాళ్ళందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా పిలువబడ్డారండి. అది దేవుని యొక్క మహాకృప మనం భావించుకోవాలండి. ఎందుకు దేవుడు వాళ్ళకి కృప చూపించాడంటే దేవుని యందు వాళ్ళు చూపించిన భయభక్తులు బట్టి, విశ్వాసం బట్టి మనం ఆలోచించాం. దానికి ఎంత భయభక్తులు మనకి ఆ యజ్ఞం బట్టి మనకు ఆలోచించాం. అది అంటే దానియేలు అతని ముగ్గురు స్నేహితుల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆలోచించాం. ఇప్పుడు మనం 2వ అధ్యాయంకి వెళ్ళిపోదామండి. 2వ అధ్యాయం మొదట చదువుకుందాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. అయితే 2వ అధ్యాయంలో డైరెక్ట్గా మొదటి వచనంలో మనకి ఏం రాయబడిందంటే నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరంలో కలలు కనెను. కలలు, దర్శనములు, స్వప్నములు. మనం తరచుగా గ్రంథం చదువుతున్నప్పుడు పిల్లారా మనం కళలు, దర్శనములు మనం చూడగలమండి. వాస్తవానికి కళలు లేదా స్వప్నములు అనేవి మనం రాత్రి పడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం కళలు కంటామండి. పడుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకి కళలు వస్తూ ఉంటాయి మన మైండ్లో. అయితే ఇక్కడ రాయబడిన కళలు అనేవి ఎస్పెషల్లీ దేవుడు తన చిత్తాన్ని ఉద్దేశించి తన చిత్తాన్ని జరిగించడానికి బైబిల్ అంతలో కొన్ని దర్శనాలు, కళలు అనేవి భక్తులకు కానీ లేకపోతే కొంతమంది రాజులు కానీ విశ్వాసులకి దేవుడు ముందు చూపించడం జరిగింది. అంటే దేవుడు తను చెప్పబోయే తన ప్రణాళికను, తన ఉద్దేశం తెలియపరచడానికి దేవుడు ఎన్నుకున్న మరొక సాధనం ఏంటంటే కళలు, దర్శనములు. మనం వీలైతే ఆదికాండం మీరు చదువుకుంటే మనం వచ్చిన చదువుకోం, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆదికాండం 15 మొట్టమొదటి దర్శనము యెహోవా దేవుడు అబ్రాహాంకి దర్శనం ద్వారా కనబడి అక్కడ నీకు కుమారుడు పుడతాడు, నువ్వు అనేక జనం తండ్రి అవుతావు అని చెప్పడం జరుగుతుంది. అదొక సందర్భం. తర్వాత అబీమెలెకు రాజు కూడా దేవుడు కనబడి అంటే అబీమెలెకు అబ్రాహాం భార్య శారాన్ని ఇష్టపడిన సందర్భంలో నీవు ఆయన ముట్టకు, ఆయన ముడితే నీకు ప్రమాదం వస్తుంది అని దేవుడు హెచ్చరిస్తాడు కళ ద్వారా. అదొక సందర్భం. అలాగా మనకి పాత నిబంధనలో రకరకాల సందర్భాలు, కళలు, దర్శనం ద్వారా మనకి దేవుడు తనకు ఉద్దేశాన్ని చెప్పే రీతిగా కొన్ని దర్శనాలు కనబడతాయి. కళలు అంటే రాత్రి కనేవి కళలు పడుకున్న తర్వాత. దర్శనం అంటే అది ఏ సమయమైనా కావచ్చు. అది ఉన్న పాటున మరొక ప్రదేశానికి వెళ్ళిపోయి అంటే ఒక ఆధ్యాత్మిక దృష్టిలో జరిగే సంఘటన దర్శనం అంటారండి. మనకు సందర్భాలు రెండు కూడా
రాత్రిపూట కూడా దర్శనం కనబడడం మరొక సందర్భంలో చూడగలం. ఇలాగ రకరకాల దర్శనాలు, కళలను మనం చూడగలము. సమూయేలుకు చిన్నప్పుడు తను కనబడింది. తన మందిరంలో పడుకున్నప్పుడు ఏలి యొక్క కుమారుడు తీర్పు గురించి తను వినడం జరిగింది. సొలొమోను గారు కూడా దేవుడు స్వప్నం ద్వారా ప్రత్యక్ష ఏం కావాలో సొలొమోను మనం మొదటి రోజుల గ్రంథంలో చూడగలము. అలాగా రకరకాల దానియేలు గ్రంథాలు కూడా అనేక రకాల కళలు, దర్శనాలు ఉంటాయి. అది పాత నిబంధనకు సంబంధించి. కొత్త నిబంధనలు కూడా యోసేపు, మరియమ్మ భర్తను యోసేపు కూడా దేవదూత స్వప్నం ముందు కనబడి తనకి చెప్పడం జరుగుతుంది. స్వప్నం ముందు, రాత్రి స్వప్నం ముందు దేవదూత కనబడి నువ్వు తను చేర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది మరియమ్మ. అలాగే అదేవిధంగా మత్తయి సువార్త 27:18-19 చదువుకుంటే పిలాతు భార్య యేసుక్రీస్తు గురించి తన స్వప్నంలో తన కలగా అంటదని, నిర్దోషిని చంపకూడదని తన భర్త పిలాతు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అపోస్తలుల 10వ అధ్యాయంలో కొన్నేళ్ళి దర్శనంలో దేవదూత కనబడి తనకి పేతురు దగ్గరికి వెళ్ళమని కొన్ని చెప్తే, ఇటువైపు ఏమో పేతురికి ఏమో దేవుడు దర్శనం ద్వారా మధ్యాహ్నం వేళ దర్శనం ద్వారా చూపించి ఒక పెద్ద ఒక దివాచీలాగా దాని మీద జంతువులు రావడం, ఆ జంతువులు చంపుకు తిన్న దేవుడు చెప్పడం, ఇవన్నీ కూడా దేనికంటే కళలు, దర్శనం, సింబల్స్ మనం అనేక వచ్చినా మనం చదువుకోగలం గ్రంథం బట్టి. అంటే వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పదలుచుకున్నాడో, తను ఏదైతే తెలియజేయాలనుకున్నాడో తను వాడుకున్న మరొక సాధనం ఏంటంటే దర్శనములు, కళలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అది పాత నిబంధనలో జరిగింది, కొత్త నిబంధనలు కూడా జరిగాయి. అయితే మరి నేటి కాలంలో ఎవరినో ఉన్నాయంటే నేటి కాలంలో మనకి లేవండి. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పదలుచుకున్నాడో, ఏదైతే రివీల్ చేయడం మొత్తం రివీల్ చేసేసాడు. మరి చేయడానికి ప్రత్యేక మరి ఇంకేం లేదండి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చిందో, మరి మొత్తం కళలు, స్వప్నాలు మనకి వాటికి అవసరం లేదండి. ఇంకా హెబ్రీ పత్రిక మొదటి రాష్ట్రంలో పూర్వం ముందు నాన్న మాట్లాడిన దేవుడు వ్యక్తుల ద్వారా నేడు తన కుమార్తె మాట్లాడడం పదం ఉంటుంది. మాట్లాడానంటే ఆల్రెడీ మాట్లాడేశాడు, అన్ని అయిపోయాయి. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మను మొత్తం వాదన పలికించి అవన్నీ గ్రంథస్థం చేసి మన చేతికి ఇచ్చానండి. మరి ఇంకా కళలు, దర్శనాలు మరి ఈ కాలంలో మరి లేవండి. అవన్నీ అంతరించిపోయి అవన్నీ అయిపోయింది. ఎప్పటి వరకు అవన్నీ నడిచాయి? పరిశుద్ధ గ్రంథం పూర్తి చేతి వరకు రాకముందు వరకు కూడా అవన్నీ ప్రాచుర్యంలో ఉన్నాయి. కళలు, దర్శనాలు, స్వస్థతలు ఇవన్నీ కూడా ఎంతవరకు ఉన్నాయంటే గ్రంథం మన చేతి వరకు రానంత వరకు. గ్రంథం వచ్చిన తర్వాత మన అవసరమా లేదని మొత్తం దేవుడు ఏదో చెప్పదలసి మొత్తం అంతా రివీల్ చేస్తాడు. మరి ఇంకా రహస్యాలు మరి ఇంకా చెప్పాల్సి మరి ఇంకేం లేవు, అంతా కూడా దేవుడు రివీల్ చేశాడు. కాబట్టి మరి ఇంకా కళల దర్శనాలు ఈ కాలంలో లేవు. ఎవరైతే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా అబద్ధికులండి. చాలా మంది అబద్ధ బోధకులు మాకు దర్శనం ఉందో, దేవుడు కళ్ళలో మాట్లాడాడు ఇలా మాట చెప్తూ ఉంటారు. సమాధానం మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా అబద్ధ మాటలు, అవి మీరు నమ్మొద్దు. అవి నమ్మితే మేము మోసపోతారు. రైట్. అది ప్రియులారా మనం చదువుకుంటే నెబుకద్నెజరు తన ఏలుబడి 2వ సంవత్సరంలో కలలు కనెను. ఇక్కడ 2వ సంవత్సరం పదం వాడారు. 2వ సంవత్సరం అని పదం వాడారు. మరి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 5 చదువుకుంటే మాకు ఒక డౌట్ రావచ్చండి. మరి వీళ్ళంతా కూడా 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఏమని చెప్పాడు కదా. నెబుకద్నెజరు అష్పెనెజరు రాజుతోని దానియేలు, షద్రక్, మేషక్ వీళ్ళ నలుగురిని కూడా 3 సంవత్సరాలు ట్రైనింగ్ అని చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ నెబుకద్నెజరు తాను ఏలుబడి 2వ సంవత్సరం కాలంగా అంటే అర్థం ఏంటి అంటే మనకి జస్ట్ చిన్న క్లారిటీ ఏంటంటే పిల్లరా, ఎప్పుడైతే 605లో చెరలో కొనుక్కోబడ్డారో అది ఆ సంవత్సరం ఆరోహణ జరగలేదండి. అంటే వీళ్ళు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోబడ్డారో ఆ రోజు నుంచే 3 సంవత్సరాలు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే 605, 604, 603 3 సంవత్సరాలు అయిందండి. నెబుకద్నెజరు తను సింహాసనం అధిష్ఠించింది 604వ సంవత్సరంలో. మనం నేర్చుకున్నాం కదా, సింహాసనం ఏలుబడి ఎప్పుడు జరిగిందంటే 604. సింహాసనం మీద ఆరోహణ అధిష్ఠించడం అది మొదటి సంవత్సరం అయితే ఇది 2వ సంవత్సరం అండి. అలాగే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి రాజ్యపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది? నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం నేర్చుకున్నాం కదా, అది మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం. అంటే ఇంచుమించు మొదటి అధ్యాయంలో
ఎప్పుడైతే రాజు ముందు వీళ్ళు సమ్ముఖంగా వీళ్ళు తేబడ్డం, రాజు వీళ్ళందరూ పరీక్షించడం, వీళ్ళందరూ శ్రేష్ఠులు చెప్పడం అంతా కూడా జరిగిపోయి జరిపిన తర్వాత అంటే ఈ ఎండింగ్లో అంటే బహుశా సింహాసనాధీశం 2వ సంవత్సరంలో బబులోను రాజు ఆయనకి కళలు కన్నాడండి. ఇక్కడ కళలు అన్న పదం వాడాడు. కళలు అంటే బహువచనం. వాస్తవానికి ఒకే కళ ఒకేసారి రాలేదు. బహుశా ఈ 2వ సంవత్సరం అంతమందు ఒక పలు సమయాల్లో కళలు వచ్చాయేమో. ఒకే కళ ఒక 4-5 రకాలుగా వచ్చినట్టు ఉన్నాయి. అలా అర్థం చేసుకోవాలి. అంటే మొత్తమే మనకి ఏమర్థం అవ్వాలంటే మొదటి అధ్యాయంలోని తర్వాత మనకి ఎవరైతే వీళ్ళు 3 10 శేషాలు చెప్పబడ్డారో ఆ తర్వాత జరిగిన సంఘటన ఇవన్నీ కూడా. ఆయన మనసు కలతపడగా ఆయనకి నిద్ర పట్టకుండాను. చూడండి, అయితే నెబుకద్నెజరు 2 సంవత్సరం కళలు కన్నాడండి. ఆ కళ వల్ల తనకి నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఆ కళ అనేది ఆయనకి ఒక విభ్రాంతి గొలిపేలా, ఆయన కొంచెం చాలా ఆశ్చర్యం కలిగించేలా కళ ఆయన కన్నారండి. అంటే బహుశా సాధారణంగా మనందరం కళ్ళ కంటాం పడుకున్న తర్వాత. మనకి కొంచెం గుర్తుంటాం. ఉదయం అయ్యేసరికి మనం మొత్తం మర్చిపోతూ ఉంటాం. ఎవరైనా సరే సాధారణ సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, సైన్స్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మానవుడు కళలు కంటారు. అయితే ఉదయం లేచేసరికి 99% కళ్ళని మర్చిపోతారండి. కొంచెం కొద్దిగా గొప్ప కొంచెం గుర్తుంటుందేమో, తర్వాత కూడా మనం మర్చిపోతాం. అదేవిధంగా అయితే రాజులకు వచ్చిన కళ ఎలాంటిదంటే ఆయన మనసును కూడా కలతపడేలా చేసిన కళ వచ్చిందట ఆయన. 2వ చదువుకుంటే కాగా రాజు తాను కలిగిన కళలను తనకు తెలియజెప్పుడేకే శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనప్పుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖంలో నిలిచిరి. అయితే ఎప్పుడైతే ఆ రాజు కళ వచ్చింది అయితే బహుశా కళ రప్పించింది దేవుడే. అయితే ఆ కళ కూడా దేవుడు రాజుకు పూర్తిగా జ్ఞాపకం లేకుండా చేశాడు. ఎందుకంటే అక్కడ దానిని పిలిపించాలి, దానిని చెప్పాలి, దానిని హెచ్చింపడాలి. అది అక్కడ జరగవలసిన సిచ్యువేషన్. అయితే 2వ వచనం ఆలోచిస్తే రాజు ఏం చేశాడు? సాధారణంగా ఆ కాలం మనం ఆలోచించాం కదా, శకునగాండ్రు, తర్వాత గాటి విద్య గలవారు, మాంత్రికులు, అందరూ రాజ సంస్థలు ఉండేవారండి. శకునగాండ్రు అంటే జ్యోతిష్యం చెప్పేవారు, ఖగోళ శాస్త్రం బట్టి వాళ్ళకు సూచనలు చెప్పేవారు. మనం అందరూ ఆలోచించు. గాడివారు అంటే మాంత్రికులు అభ్యసించేవారు, మాంత్రికులు అదే కోవలు చెందుతారు. తర్వాత కల్దీయులు జోషం చెప్పేవారు, సోది చెప్పేవారు, స్వప్నాలు చెప్పేవారు. అందరూ కూడా వాస్తవానికి అందరూ అన్యులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ సంస్థలు ఉండేవారు. వాస్తవానికి దేవుడు ఇవన్నీ ఎప్పుడో ఖండించాడు. ఒక మాట మనం చదువుకుంటే ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంకి వెళ్తే ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 10 నుంచి 12 చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా అన్యజనుల ఆచారాలండి. అవి మీరు చేయకూడదని దేవుడు స్పష్టంగా చెప్పారండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10 నుంచి చదువుకుంటే, తన కుమారునైనా అగ్నిలో దాటించవాడిని, శకునము చెప్పు సోదిగానైనను, మేకసములు కానీ సర్పసములు కానీ చెప్పువానైనను, చెల్లంగవానైనా, మాంత్రికునైనా, ఎంతజాలంగానైనా, కన్నపేసదిన వాడు అడుగుని వానికైనను, దెయ్యములతో విచారణ చేయవానికి వాడినైనను మీ మధ్యన ఉండనీయకూడదు. వీటిని చేయ ప్రతిపడం యెహోవాకు హేయుడు. దేవుడు ఏనాడు ధర్మశాస్త్రం ఆనాడే రాయించారండి. ఇవన్నీ మీరు చేయకూడదు. మాంత్రిక విద్యలు, జ్యోతిషులు చెప్పుకోవడాలు, ముహూర్తాలు చూడాలు, తర్వాత అగ్నిగోడ దాటించడాలు, పిల్లల్ని, ఇవన్నీ కూడా హేయమైన క్రియలు దేవుడు ఏనాడో చెప్పాడు. అవి అన్యజనులు ఊహలు ఉండి అన్యజనుల మెద నుంచి వచ్చిన క్రియలు. అవి ఎన్ని చేయవాడు యెహోవాకు హేయుడు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే మన కాలంలో ఈయన మహా సామ్రాజ్యం కాబట్టి చుట్టూ అవన్నీ వాళ్ళందరూ పిలుచుకొచ్చాడు. పిలిపించి ఏమంటున్నాడు ఆలోచిద్దాం. 3వ చదువుతాం. రాజు వారితో, నేను ఒక కలగంటిని, ఆ కలభావం తెలుసుకోవాలని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాను అనగా, రాజు ఏమంటున్న వాళ్ళతోని, నేను ఒక కలగన్నాను, ఆ కలభావం తెలుసుకోవాలని చాలా మనోవ్యాకుల ముందు ఉన్నాను, నాకు తెలుసుకొని కోరిక ఉంది, కుతూహలం పడుతున్నాను, ఏంటో ఆ కళ నాకు అర్థం అవ్వట్లేదు, దయచేసి చెప్పండి అన్నప్పుడు 4వ వచనం వాళ్ళే ఉంటారు, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనేది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం మనం ఏదో చదువుకుంటున్నాం. 4వ వచనం నుంచి 7వ అధ్యాయం 7-8 వచనం వరకు ఎంత కూడా అరామిక్ భాషలో రాయబడ్డాయి. మూలకథలు ఆలోచిస్తే అవన్నీ అరామిక్ భాషలో రాయబడ్డాయి. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. అంటే 2:4 నుంచి ఇప్పుడు మనం అంటే తెలుగులో కనబడుతుంది, కానీ
వాస్తవానికి పాత బైబిల్ వెళ్తే మటుకు అవన్నీ అరబిక్ భాషలో రాయబడ్డాయి మూల ప్రతుల్లో. కల్దీయులు సిరియవాసి ఇట్లనేది 4వ చూద్దాం. రాజు చిరకాలం జీవించిన కాక కల్దీయులు అంటే ఎస్పెషలీ అంటే వాళ్ళ జాతి నామం కల్దీయులు, కల్దీ దేశము కల్దీయులు అంటారు. కాకపోతే ఇక్కడ స్పెషల్లీ కల్దీ అనే పదం ఎలా రాయబడిందంటే అక్కడ ఉన్న జ్యోతిష్యులు కానీ శోధిషపురం వాళ్ళని ఉద్దేశించి రాయబడిన మాట. అంటే రాజు వీళ్ళందరినీ చుట్టుపక్కల పెట్టుకున్నారండి రాజు సంస్థలు. ఎందుకంటే బబులీలు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి భయాలు ఉండేవాడిని. ఆత్మలు ఉంటాయండి, దెయ్యాలు ఉంటాయండి, సంథింగ్ ఇలాంటివి భయాలు వాళ్ళకు ఉంటాయండి. అవన్నీ పోగొట్టుకోవడానికి ఆ చుట్టుపక్కల అందరూ పెట్టుకున్నారండి రాజులు ఆ కాలంలో. అయితే పిల్లల కల్దీలు ఏమంటారు సిరియా భాషలో, అరామిక్ భాషలో వాళ్ళు ఏమంటారంటే రాజు చిరకాలం జీవించగాక తమరి దాసులకు కళ సెలవీయుడి మేము దాని భావం తెలియజేస్తుందాం అంటారండి. వీళ్ళేమంటున్నారు, రాజు చిరకాలం జీవించే ముందు ఆయన్ని రాజు స్తుతిస్తూ తమడు దాసులకు కళ సెలవీయుడి, మీరు దయచేసి కళ మీరు మాకు చెప్తే మీకు ఏం జరిగిందో మీరు దాని భావం మీకు వివరిస్తామని చెప్పడం జరుగుతుంది. అందుకు రాజు ఏమంటారు, నేను దాన్ని మర్చిపోతున్నాను కానీ కళను దాని భావం మీరు తెలియజేయనడలా మీరు తుత్తునీలుగా చేయబడతారు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును అంటారని. అయితే రాజు ఏమంటారంటే నెబుకద్నెజరు నేను దాన్ని మర్చిపోయాను అంటాడు. మర్చిపోయి కళను దాని భావం మీరు తెలియజేయనడలా మీరు కానీ కళలు కానీ దాని భావం చెప్పపోతే మిమ్మల్ని అందరం కూడా ముక్కలు నరికి వేస్తాను, తుత్తునే చేయబడితే ముక్కలు నరికి వేస్తానని అక్కడ తర్వాత మీ ఇల్లు పెంట కుప్పగా చేయదును అంటే మీ అందరూ నాశనం చేస్తానని అక్కడ బెదిరించడం జరుగుతుందని. వాస్తవానికి ఆ కళ అనేది రాజు గారిని చాలా ఇబ్బంది పెట్టిందని. అంటే ఆయన కళ ఏదైతే ఉందో ఆయనకి ఇంచుమించు ఒక భయానక కలిగించేలా కళ ఆయనకి అంటే ఆయన బాగా గుర్తుంది. దేవుడు దాన్ని మర్చిపోయేలా చేశాడు. కాబట్టి ఆయన కళతో చెప్తున్నాడు ఏంటుందండి ఏముందో. ఆ భయంతో వీళ్ళందరూ చెప్పలేకపోతున్నారు. మరి వీళ్ళందరూ పిలిచి పోషిస్తాం కదా రాజు, ఇది చెప్పలేకపోతారంటే వాస్తవానికి అసలు జ్యోతిషం అనేది ఫేకు. జ్యోతిషం లేదు, స్వప్నం చెప్పే అవివారు లేరు, సోది చెప్పేవారు ఉన్నారు వాళ్ళ పని అవ్వదు, మంత్రగాలు ఉన్నారు మంత్రాలకి చింతకాలు రాలవు. ఇవన్నీ కూడా పూర్వకాలం అందరూ ఆచరించేవారు అండి. మూఢనమ్మకాలు అన్నీ కూడా అవన్నీ మూఢనమ్మకాలు తప్ప వాటిలో ఏమి కూడా శక్తి లేదు, నిజం లేదండి. అప్పుడు తెలియక చాలామంది ఆ కాలంలో రాజులు అలాగ పెట్టుకునేవారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ లోకం అంతా కూడా కొంచెం అందరికి జ్ఞానం లేరు కాబట్టి, అందరూ చదువుకున్నారు కాబట్టి, జ్ఞానం వెలిగింది కాబట్టి అందరూ కూడా వీటికి దూరంగా ఉన్నారండి. వాస్తవానికి చేతబడులు కానీ మంత్రజ్ఞులు కానీ శృతపూజలు ఇవన్నీ లేవండి. అవన్నీ చెప్పి భయపడతారు తప్ప అవన్నీ నిజంగా అయితే లేవు. గ్రంథం అంటే ఎప్పుడు కొట్టిపడేసిందని అలా చెప్పి మనల్ని బెదిరించి భయపడతారు తప్ప అవన్నీ కూడా నిజంగా అవన్నీ లేవని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. 6 వెళ్ళిపోతాం. కళను దాని భావం తెలియజేసినట్లా దానములను బహుమానులు మహా ఘనతయు నా సముఖంలో నుండి కనుక కళను దాని భావం తెలియజేయనగా రాజుగారు ఏమంటున్నారు, మీరు తెలియజేస్తే మీకు దానాలు బహుమానాలు ఉంటాయి, తెలియజేయకపోతే మీకు శిక్షిస్తానని బెదిరించడం జరుగుతుంది. వాళ్ళే ఏమంటున్నారు 7 చదువుకుంటే, రాజా ఈ కళను తమరు దాసులమైన మాకు చెప్పినట్లా మేము దాని భావం తెలియజేస్తే మరలా ప్రత్యుత్తం ఇచ్చారు. మరి వీళ్ళేం చేయగలరండి? అంతకుముందు వేరేమో బోసీలు ప్రగల్భాలు పలికారేమో, ఏం పలికొంటారు, మాకు అన్నీ తెలుసు, మాకు భవిష్యత్తు తెలుసు, మేము అన్ని చెప్పగలని గర్వాలు చెప్పుకున్న వారేమో రాజు సముఖం. అసలు సంగతి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా తుస్సుమనిపోయారు. ఎందుకంటే వీళ్ళకి ఆ జ్ఞానం లేదు, భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. ఎలా చెప్పకుండా భవిష్యత్తును పిల్లలు ఇప్పుడు మనం ఒక భవిష్యత్తు ఎవరో చెప్పలేమండి. ఎందుకంటే అలా చెప్పగలవాడు దేవుడు తప్ప ఇంక మనిషి ఎవడో చెప్పలేరు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఏమంటారంటే మీరు మళ్ళీ క్వశ్చన్స్ మేమేం చేయలేము నాయన రాజుగారు, మీరు దయచేసి మీరు కళ మేము చెప్పండి, కళ చెప్తే మళ్ళీ మేము భావం చెప్తాం, మళ్ళీ తిరిగి చెప్పడం జరుగుతుందని. అందుకు రాజు ఉత్తరం ఇచ్చినది ఏమనగా, నేను మరిచోట మీరు చూసి కాలహారం చేయమని మీరు కనిపెట్టిన నేను బాగా గ్రహించుచున్నాను. రాజుగారు ఇంకా సీరియస్ అయ్యారండి. నేను మర్చిపోయినని మీరు చూచి, అంటే అలా మర్చిపోయేలా చేస్తుంది దేవుడే. మీరు కాలాన్ని నెట్టుకొస్తున్నారు, కాలాన్ని ల్యాక్ చేస్తున్నారు, మీరు ఏదో కావాలని టైం వేస్ట్ చేస్తారని సీరియస్ అవుతుంది, నాకు అర్థమవుతుందని అంటారు. 9 కాలం ఉపయోగం గడపాలని అబద్ధమును మోసపు మాటలను ఎదుట పలకను ఉద్దేశించున్నారు. మీరు కళను చెప్పకపోయినట్లా నేను చెప్పిన మాట ఖండితం కనుక
కళ నాకు చెప్పుడు అప్పుడు దాని భావం తెలియదు, నేను మీకు సామెత కదా నేను తెలుసుకుందును. ఇంకా రాజు రొప్పట్లే, మీరు మర్యాద చెప్తారా లేదా అని ఇక్కడ రాజు అక్కడ మళ్ళీ వాళ్ళందరినీ బెదిరించడం జరుగుతుంది. వీళ్ళకి ఏం చేయాలో కోల్పోవట్లేదు. అయితే 10వ వచనంలో, అందుకు కల్దీయులు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజుల సంగతి చెప్పగలడు, ఏ చక్రవర్తి అధికారి శకునిగానిద్దను గాంటి విద్య గలవనిద్దను కల్దీయునిద్దను ఇట్టి సంగతి విచారింపలేడు. అప్పుడు వీళ్ళందరూ అంటున్నారండి, ఏమంటున్నారంటే భూమి మీద ఏ మనిషి కూడా రాజు చెప్పిన సంగతి చెప్పలేడని అప్పుడే అందరూ కూడా వాళ్ళ కంఠంతో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తు ఎవరు చెప్పలేరు. కళ అనేది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నాకు వచ్చిన కళ మీకు ఎలా తెలుస్తుందండి? ఒక హృదయంలో జరిగిన ఆలోచనలు కానీ, ఒక హృదయం జరిగిన మాటలు కానీ, వాళ్ళకి వచ్చిన కళ కానీ ఎవరు చెప్పగలరండి? వాళ్ళు చెప్పేవాడు మానవ అతీత మనిషే ఉండాలండి. అంటే దేవుడు తప్ప ఎవరు కూడా తమ హృదయంలో ఏముందో వాళ్ళు గ్రహించలేడండి. అందుకే హృదయ రహస్యం నిలికిన దేవుడిని ఆ మాట దేవుడికి వర్తించబడింది, యేసుక్రీస్తు వారు కూడా వర్తించబడింది. సర్వజ్ఞులు వాళ్ళ సమస్తం ఎరిగిన వారండి. మన హృదయంలో మన మాట, మన నోటి మాట రాక మునిపే కూడా దేవుడు మన మాట అంటే చెప్పగల సమర్థుడు దేవుడే. అది దేవుని యొక్క శక్తి అని. అంతే తప్ప ఏ మనిషి కూడా భవిష్యత్తు చెప్పలేడు. తర్వాత వాడుకు ఆ కాలభావం ఎవరు ఏమైతే వివరించలేరండి. అలా చెప్పినప్పుడు భూమి మీద ఏ మనిషి చెప్పలేడండి. తిరిగి ఆ మాట అన్నప్పుడు 11వ వచనంలో ఆలోచిస్తే, రాజు విచారించిన సంగతి బహు అసాధ్యమైనది, దేవతలు గాక మరి ఎవరోని సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరాల మధ్య ఉండవు కదా అంటాడండి. వీళ్ళందరూ ఏమంటారంటే రాజు విచారించిన సంగతి చాలా అసాధారణమైంది, సాధారణ విషయం కాదు, అంటే అది మించినది. దేవతల శరీరాలు మన మధ్య ఉండవు కదా, అది దేవత తప్ప ఎవరు చెప్పలేరు అంటారు. నిజంగా నాకు ఈ మాట చదివితే ఒక్కోసారి ఏం గుర్తొస్తుందంటే, దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా అంటే అప్పటిదాకా లేవు. యేసుక్రీస్తు కాలం వస్తే ఉన్నాయని ఎవరు ఉంటే యేసుక్రీస్తు వారే. ఆయన దేవుడే ఉండి మన మధ్యన శరీరుడిగా జీవించారండి. ఆయనకు వర్తిస్తుంది పదం. 12వ వచనంలో, అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞించెను. ఇంక రాజు చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు ఎవరు చెప్పట్లేదు, వీళ్ళందరూ ఎందుకు పోషిస్తున్నాను ఇంతవరకు కూడా అలాంటప్పుడు ఇంకెందుకు నాకు వచ్చిన కళలు చెప్పదంటే రాజు ఆ కళకి పిచ్చెక్కిపోతున్నాడు అండి. ఆ కళలో ఏముందో బహుశా తన అన్నం గురించి ఉందేమో పిచ్చెక్కిపోతుంటే వీళ్ళెవరు ఏం చేయలేకపోతున్నారు. కానీ రాజు కోపం వచ్చి చాలా సీరియస్గా వీళ్ళందరినీ చంపిని ఆజ్ఞించాడు. ఏకంగా ఉన్న జ్ఞానులందరినీ చంపిమని ఆజ్ఞ ఇవ్వడం మనం చూడగలమండి. అది 13వ వచనంలో, ఇట్టి శాసనం బయలుదేరడం వలన జ్ఞానులు చంపవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులు చంపజూచిరి. అయితే ఉన్న జ్ఞానులందరూ కూడా చంపమని ఆజ్ఞించాడు రాజు కోపంతో. మన జ్ఞానులు అంటే మేము నేర్చుకున్నాం కదా మొదటి అధ్యాయంలో, దానియేలు వాళ్ళ ముగ్గురు స్నేహితులు మొత్తం 4 కూడా జ్ఞానులు చేర్చబడ్డారు కదా. అక్కడ మరి వాళ్ళ ప్రాణం మీద కూడా వచ్చిందని, ఎందుకంటే మన వాళ్ళు కూడా జ్ఞానులే కదా. అంటే మరి జ్ఞానులను చంపాలంటే వీళ్ళు కూడా చంపవలసిందే. అయితే బహుశా ఈ ముగ్గురికి ఈ 4 విషయం తెలియదు అనుకుంటాను. అంటే ఈ సిచ్యువేషన్ అవుతుంది, రాజులకు అడుగుతున్నారు, తెలియదు అనుకుంటా. నెక్స్ట్ వర్షన్ మాట ఉంటుంది 14వ వచనంలో, అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపడానికి బయలుదేరిన దేహ సంరక్షకుల అధిపతికు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను. ఎవరైతే రాజుగారి బాడీగార్డు ఎవరైతే అధిపతి ఉంటాడో ఆ వ్యక్తి పేరు అర్యోకు. ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేసుకుంటారట దానియేలు. ఏమంటారంటే ఆలోచిద్దాం. 15వ వచనంలో, రాజు నుండి ఈ ఆజ్ఞ ఎంత వచ్చుటో ఏమని దానియేలు రాజు యొక్క అధిపతిని అర్యోకును అడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. 16వ వచనంలో, ఏంటి సంగతి, ఏం జరిగింది అని దాన్ని అడిగిన తర్వాత జరిగినంత కూడా దాని చెప్పడం జరుగుతుంది. అప్పుడు 16వ వచనంలో, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజేపటికే తనకు సమయం దయచేయమని రాజు బతిమాలను. అయితే మరి తమ ప్రాణం ముందుకు వచ్చే కదండి ఎంతవరకు కూడా, ఎందుకంటే జ్ఞానులు చంపమని ఆ రాజు ఆజ్ఞించాడు. మరి జ్ఞానులు అంటే దానియేలు మిగతా 4 కూడా జ్ఞానుల లిస్టులో ఉన్నారు. ఆఖరి తమ ప్రాణానికి వచ్చినప్పుడు దానియేలు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మరి మాకు కొంచెం సమయం ఇవ్వండి మీ కలభావం చెప్పడానికి అని కొంచెం సమయం అడిగారు. రాజు కూడా ఓకే అన్నారండి. అప్పుడు 15వ వచనంలో,
అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజరేకును సంగతి తెలియజేసి జరిగిందంతా కూడా దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులు ముగ్గురు స్నేహితులు చెప్పడం జరిగింది. చేసిన తర్వాత 18వ వచనంలో తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన గ్రామాలకు నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోక బంధున దేవుని వల్ల కటాక్షము పొంది నిమిత్తమే ఆయనను వేడుకున్నట్టు వాడిని హెచ్చరించెను. అప్పుడు దావీదు ఏం చేశారండి? దావీదేమో తన స్నేహితులందరూ కూడా ఏం చెప్పారంటే, మనందరం కూడా నశించిపోతాం, మనందరం కూడా జ్ఞానులతో మనం సంహరించబడతాం, కాబట్టి అలా సంహరించబడకుండా మనం ఉండాలంటే మీ అందరూ కూడా పరలోకమందు దేవుణ్ణి కటాక్షని కోరుకోండి, ఆయన ప్రార్థన చేయండి, ఆయనతో వేడుకోండి. అని పదం చూడండి, ఆయన వేడుకోండి అంటే అది ప్రార్థనకు సంబంధించింది. దేవునికి చేసిన ప్రార్థన వేడుకున్న పదం వాడారు. ఆయన వేడుకున్న వాడిని హెచ్చరించను అంటే దీన్ని బట్టి మనం ఒక పాయింట్ ఏమవుతామని పిల్లరా, మనకి ఏ కష్టం వచ్చినా సరే మనం వెంటనే ఏం చేయాలంటే దేవుని వేడుకోవాలండి. వీళ్ళందరూ కూడా ప్రమాదంలో పడ్డారు కదా, వీళ్ళందరూ కూడా చంపల స్థితికి వచ్చారు కాబట్టి వీళ్ళు అప్పుడు వెంటనే ఏం చేశారు? దేవుణ్ణి వేడుకున్నారు. అంటే మనం కూడా ఇది ఒక చిన్న లెసన్ ఏంటంటే, మనకి ఏదైనా పెద్ద ప్రమాదం అపాయం వచ్చిందాక మనం ఏం చేయాలంటే దేవుని వేడుకోవాలండి, దేవుని ప్రార్థన చెయ్యాలండి. అయితే 10వ వచనం చదువుకుని పిల్లరా, అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. అయితే 19వ చదువుకుంటే ఇక్కడ కూడా అంతటా రాత్రి యందు దర్శనము చేత, చూడండి ఈ 2 మొదటి వచనంలో అక్కడ కళ అన్న పదం వాడారు, ఆ కళ అన్న పదం వాడారు, నిమ్మగ దగ్గరకు వచ్చింది. ఇక్కడేమో దర్శనం అన్న పదం వాడారు. అయితే మళ్ళీ దేవుడేమో ఆ దర్శనం చేత ఆ కళ భావాన్ని దానియేలుకు, ఆ రహస్యాన్ని దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. మనం మొదటి అధ్యాయం చదువుకున్నాం. దానియేలు మిగతా ముగ్గురు తన స్నేహితులు వలె కాకుండా దానియేలుకి ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే కళభావం గ్రహించి భావం గలవడం. మనం వచ్చిన ఆలోచిద్దాం. మొదటి అధ్యాయం 17 చదువుకుంటే, మరియు దానియేలు సకల విధములకు దర్శనంలో స్వప్న భావములను గ్రహించు తెలియగలవాడై ఉండెను. అంటే ఎలా ఉంటాడు? ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిందే, తన స్వతహాగా తన స్వతహా బుద్ధితో చేస్తూ వచ్చింది కాదండి, అంత కూడా దేవుడు అనుగ్రహించిందే. అయితే దేవుడండి దర్శనాన్ని దానికి మొత్తం ఆ కళాభావం మొత్తం రివీల్ చేశారండి. అప్పుడు దానియేలు పరలోకమందు దేవుని స్తుతించెను. అప్పుడు దానియేలేమో దేవుని స్తుతించారు. 20 నుంచి చదువుకుంటే ఆ స్తుతి ఎలా చెల్లించాడో ఆ మాటలన్నీ ఉంటాయి. చాలా చక్కటి మాట్లాడే అవన్నీ కూడా. అంటే ఇది చదువుకుంటే మనం కూడా దేవుని ఎలా స్తుతించాలని ఒక అవగాహన మనకు వస్తుందండి. చూడండి, ఆ స్తుతి ఎలా స్తుతించడో ఎట్లనగా ఉంటుందండి. 20 వచనంలో ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటిను దేవుని నామం స్తుతి నొందును గాక. దేవుడు జ్ఞానబలము గలవాడు, నిజమేనండి. అంటే దేవుడు జ్ఞానస్వరూపి, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడి నామం స్తుతి నొందగినది, యుగములన్నింటిలో ఆయన నామం స్తుతి నొందగినది, ఆయన నిరంతరం పూజనీయుడు, ఆయన నామం పరిశుద్ధమైనది. నిజంగా ఎంత చక్కగా మాట్లాడినా ఉండి కూడా. నిజంగా మనం ఒకసారి ఆ దానియేలు ప్లేస్లోనూ ఆలోచిద్దామండి. మనల్ని చనిపోబోతున్నాం అనే సిచ్యువేషన్లో ప్రార్థన చేస్తాం, ఆ దేవుడు మన కళ్ళలో ప్రత్యక్షంగా ఉండి చెప్తే మనకి ఎంత ఆనందం ఉంటుంది నిజంగా. అంటే అవన్నీ గ్రహించి అంటున్నా మాట్లాడండి, యుగంలో దేవుడి నామం స్తుతి నొందును గాక అంటే దేవుడు కీర్తిస్తున్నాడు, పొగుడుతున్నాడు. 21లో ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడునే ఉన్నాడు. ఎంత చక్కగా మాట్లాడండి. ఆయన కాలములను సమయం మార్చువాడే ఉండి. పిల్లల దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. కాలము సమయం ఆయన చేతిలో ఉన్నాయండి, దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన కాలాన్ని కుదించగలడు, కాలాన్ని పెంచగలడు, సమయాన్ని మార్చగలడు, సమస్త కూడా దేవుని చేతిలో ఉన్నాయి. రాజులను త్రోసివేయచ్చు నియమించచ్చు. చూడండి ఏమంటాడు,
రాజుని దించాలన్న ఆయనకు అధికారం ఉంది, రాజుని కూర్చోబెట్టాలని ఆయనకు అధికారం ఉంది. ఆ విధంగా అంటే అలా చూసుకుంటే రాజు కన్నా గొప్పవాడు దేవుడు. దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఇక్కడ చెప్పడం ఆలోచించగలం. తర్వాత వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించబడి ఉన్నాడు దేవుడు. జ్ఞానం అనుగ్రహించింది దేవుడే, వివేకం అనుగ్రహించింది దేవుడే అని అక్కడ సూచిస్తున్నాడు. 22 ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలో సంగతులు ఆయనకు తెలియను. రహస్యంగా మాటలు అన్ని కూడా ఆయన బయలుపరుస్తాడు దేవుడు. అంధకారంలో సంగతులు, చీకట్లో అంటే ఏది కూడా ఇంకా దేవుని దృష్టికి దొరకంది, ఆయన దృష్టికి దాగి ఉంది అంటే ఏమీ లేదు. సమస్తం కూడా దేవుడు తెలుసు, ఆయనకు అన్ని తెలుసు అని చెప్పడం జరుగుతుంది. అంత కూడా స్తుతులు, దేవుడు స్తుతులు చెల్లించడం వల్ల బాగా ఇవన్నీ మాటలన్నీ కూడా మనం కూడా లేదు, మన ప్రార్థనలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా చదువుకుంటాం, మనం ఇక్కడ నుంచి మన ప్రార్థన ఇవన్నీ మనం స్తుతులు చెల్లించాలి దేవుడికి. ఇలా స్తుతులు చెల్లించాలి. నాయన నువ్వు గొప్పవాడు, నువ్వు జ్ఞానవంతుడు, జ్ఞానబలం గలవాడు, నీ నామం పరిశుద్ధమైంది, నువ్వు సమస్త అధికారం చేయ, ఇవన్నీ మనం దేవుడి స్తుతులు చెప్పే విధానం. వెలియొక దేవస్థలము ఆయనది ఉంది. 23 మా పితరుల దేవ, నీ వివేకమును బలం నాకు అనుగ్రహించున్నావు. చూడండి, దానిలో ఎప్పుడు కూడా తగ్గించి ఉన్నాడండి. నాకు జ్ఞానము తెలుగు చెప్పి చెప్పట్లేదా, నువ్వు నాకు ఇచ్చి ఉంటున్నాడు. దాని అక్కడ నీవు నాకు అనుగ్రహించున్నావు అంటారండి. అక్కడ నీ వివేకము నీ బలం నాకు అనుగ్రహించున్నావు అంటారండి. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్తుతించు కనపడుచున్నాను. చూడండి, మేము అడిగిన సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు, నేను నీకు అడిగిన నువ్వు తెలియజేస్తావు కాబట్టి నేను స్తుతిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను అంటారండి అక్కడ. ఏలైనా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తే దాన్ని మరలా చెప్పాను. ఇలాగా దానియేలు దేవుని స్తుతించడం జరుగుతుంది. తర్వాత ఇట్లుండగా దానియేలు బబులోను గ్లానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానం నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖం తోడుకుని పోము, నేను కలబాబును రాజుకు తెలియజేసేదను. 24లో దానియేలు గారు ఏమంటారంటే, తిరిగి ఆ అర్యోకు దగ్గరికి వెళ్ళి, అంటే రాజుగారి యొక్క బాడీ గార్డ్ యొక్క అధిపతి దగ్గరికి వెళ్ళి, ఈ జ్ఞానాలు ఏం చెయ్యొద్దు, రాజు సమయంలో నువ్వు తీసుకుని పోండి, తీసుకుని పోతే ఆ భావాన్ని చెప్తుందని అక్కడ చెప్పడం జరుగుతుంది. 20 చదువుదాం. కావున అర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనుషుని చెరబట్టి యూదుల్లో నేను కనుగొంటే రాజు సముఖం మనం చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకుని పోయాను. అప్పుడు అర్యోకేమో రాజు దగ్గరికి వెళ్ళి, రాజావారు, మనం చెరబట్టిన యూదుల్లో ఒక వ్యక్తిని ఆయన మీకు మీ కళకు భావం చెప్పగలడు, ఆయన తీసుకొస్తానని పర్మిషన్ అడిగినప్పుడు 20 రాజు అంటాడు, నేను చూసిన కలే దాని భావం తెలియజెప్పడం నీకు సఖ్యమా అని బెల్తషాజరు అని దానియేలును అడుగుగా, రాజు తీసుకొచ్చి దాని రాజుగారు అడుగుతున్నారు, నాకు ఏదో కళ వచ్చిందో నీకు తెలియజెప్పడం నీకు సఖ్యమా, నీకు తెలుసా అని అడిగినప్పుడు 27 దానియేలు రాజు సముఖంలో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు నీ మర్మము జ్ఞానులైనను గాడి విద్య గలవను స్వప్నగాండ్రైన జ్యోతిష్కులను తెలియజెప్పజాలరు. అప్పుడు దానిలో ఏమంటున్నారు, రాజు అడిగిన ఈ మర్మం అంటే ఈ రహస్యము అనేది ఏ జ్ఞానికి తెలియదు, ఏ గాడి చేసినట్టు తెలియదు, స్వప్నగాండికి తెలియదు, జ్యోతిష్కుడికి తెలియదు అని చెప్తూ 28లో అయితే మర్మములను బయలుపరచగలవాడు దేవుడు ఒకడు పరలోక ముందు ఉన్నాడు. రహస్యాలు బయలుపరచగల వ్యక్తి పరలోకంలో వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడు అని చెప్తూ అంత్యదినములందు కలగబోదాన్ని ఆయన రాజుకు నెమ్మదినకు తెలియజేశాను. అప్పుడు దానియేలు ఆ కలభావాన్ని వివరిస్తున్నాడు. ఏంటి వివరిస్తున్నాడు అంటే, అంత్య దినములందు కలగబోదాన్ని, చివరి దినాల్లో అంత్య దినాల్లో చివరి దిన జరగబోదాన్ని ఏది కలగబోతుందో దాన్ని దేవుడు మీకు తెలియజేస్తాడు చెప్పడం జరిగింది. తాము పడక మీద పరుండగా తమ మనస్సుల్లో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, అంటే పడుకున్నప్పుడు జరిగిన స్వప్నములు, మీరు పడుకున్న తర్వాత మీ మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, ఇప్పుడు కళంతా వివరిస్తున్నాడు ఎవరు, దానియేలు గారు. 29 చదువుదాం.
రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏం జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగల వారి ఉండగా మర్మములు భయపరచుడు కలగబోదని తమరికి తెలియజేశాను. అయితే తన పడుకునే ముందు రాజు ఏమో ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తూ పడుకున్నాడు. అంటే తర్వాత ఏమవుతుందో, తర్వాత నా పరిస్థితి ఏంటో అని మనోచింతగలవారు ఉండగా అప్పుడు ఆ, ఉండగా మనము బయలుపరచబడు వాడు కలబోదాన్ని తమరికి తెలియజేస్తున్నాం. అది ఏది జరగబోదు దానికి తెలియజేశాడు దేవుడు. ఏంటది? 30 చదువుకుందాం. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు తాని భావము తెలియజేయ నిమిత్తము తమ మనిషి యొక్క ఆలోచనలు తాము తెలుసుకుంటే అది బయలుపరచబడినో. అప్పుడు కూడా దానిలో నాకు గొప్ప తెలివి ఉందని తనతో కోరుకోవట్లేదు దాన్ని. అక్కడ కూడా దేవుని హెచ్చిస్తున్నాడు, హెచ్చిస్తూ అంటున్న మాట ఇవన్నీ కూడా. ఇప్పుడు 31 చదువుకొని పిల్లరా, 31 నుంచి కూడా ఆ కళ యొక్క భావం అనేది దాని చెప్పడం జరుగుతుంది. ఆ భావం ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం. రాజా, తాము చూస్తుండగా బ్రహ్మాండం ఒక ప్రతిమ కనబడిన కదా. రాజు కళ్ళ చూసినప్పుడు జరిగిన సిచ్యువేషన్ అక్కడ చెప్పడం జరుగుతుంది. రాజు తను చూస్తుండగా ఒక బ్రహ్మాండం ఒక ప్రతిమ ఒకటి కనబడింది. కళ్ళలో ఏం జరిగిందంటే ఒక పెద్ద ప్రతిమ రాజుగా కనబడింది. ఇది ప్రతిమ అనుకుంటే రాజు కళ్ళలో కనబడిన ప్రతిమ అండి. భయంకరమైన రూపమును కలదే తమరి ఎదుట నిలిచాను. ఇది ఒక భయంకర రూపం కలిగి ఉందటండి. ఒక పెద్ద ప్రతిమ కలిగి రాజు ఎదుట నిలిచి ఉందండి. ఆ ప్రతిమ నిలిచినప్పుడు ఇంకా ఆ ప్రతిమ గురించి చెప్తూ ఏమంటారంటే, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకర రూపం కలదే తమరి ఎదుట నిలిచెను. మహాప్రకాశమును అంటే ప్రకాశం అంటే అది ఒక షైనింగ్ తో, ఒక మహిమతో ఉందండి. మహిమ అంటే మీకు ఎలాగ అర్థం అవుద్ది? ఈ సూర్య ప్రకాశం ఏ విధంగా ఉంటుందో ప్రకాశిస్తాను. ఒక ప్రతిమ, పెద్ద ప్రతిమ, ఒక పెద్ద ప్రతిమ ఉంది. చాలా బ్రహ్మాండమైన పెద్ద ప్రతిమ, భయంకరంగా ఉందంట. తన రూపం ప్రకాశిస్తూ ఉందని అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 32 వచనము. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైంది. ఈ శిరస్సు అట, ఈ శిరస్సు ఈ భాగం అంతా కూడా బంగారంతో చేయబడింది. తర్వాత దాని రొమ్మును భుజములు వెండివియు. దాని రొమ్ము భుజములు ఈ పాట అంతా కూడా. తర్వాత దాని ఉదరము తొడలు ఇత్తడియు. పొట్ట భాగం నుంచి ఇత్తడి. దాని మోకాలు ఇనుపువనియు. దాని పాదములు ఒక భాగం ఇనుపుది, ఒక భాగం మట్టిది అనియు. మోకాలంతా కూడా ఇనుముతో ఉందట. పాదం మటుకు ఒక భాగం ఇనుపుది, ఇది ఇనుపుదైతే ఈ పాదం ఏమో మట్టిదే ఉందట. ఇది రాజుగారు కళలో తనకి కనబడిన ఒక పెద్ద ప్రతిమ. కళ ఏంటంటే ఒక పెద్ద ప్రతిమ కనబడింది, భయంకర రూపం కలిగి ఉంది, అది ప్రకాశమానంగా వెలుగుతూ ఉంది. ఆ తలేమో బంగారంతో చేయబడింది. ఇది బంగారం అనుకోండి. రొమ్ములు చేతులు కూడా వెండి అయితే, ఉదరం నుంచి మోకాల వరకు ఇత్తడి, మోకాల నుంచి పాదం వరకు ఇనుము. ఒక పాదం ఏమో ఇనుముతో ఉంది, ఒక పాదం ఏమో మట్టితో ఉందని. 34. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ప్రతి ఒక్క పాదం పడి దాని పాదం తుత్తులు విరగొండో తమకు కనబడెను. ఇది రాయి అండి. ఒక రాయేమో ఎక్కడి నుంచో వచ్చి, అంటే అక్కడ ఏం రాయబడిందంటే చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి, అంటే ఎవరో చేతితో విసిరింది కాకుండా ఒక రాయి వచ్చి ఈ పాదముల మీద పడిందట. పాదములు పడినప్పుడట ఏం జరిగిందంటే దాని పాదము తుత్తులు విరగొట్టినట్టు తమకు కనబడను. అప్పుడు పాదం కూడా ఇరిగిపోయండి. పాదం
పాదం వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇదంతా కూడా కూలిపోతుంది. అంతే కదండి. ఇది విగ్రహం కదా. సపోర్ట్ దగ్గర పెద్ద రాయి పడి కొట్టింది, ఎంత ఇరిగిపోయిందని. 30వ వచనంలో అంతటి ఇనుముయు మట్టియు ఇత్తడి వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళంలో చెత్త వలె కాగా వాటికి స్థలం ఎచ్చగా దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయినో. తర్వాత ఏమైందటండి, ఇవన్నీ కింద పడిపోయాట. మొత్తం అంతా కింద పడిపోయి అవన్నీ దంచబడి కళ్ళంలో చెత్త వలె కాగా అవన్నీ దంచబడి చెత్తలాగా ఉండి అవన్నీ కూడా స్థలం ఇటు లేకుండా వెళ్ళిపోతే ఒక పెద్ద గాలి వచ్చి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయి చేసిందండి. మొత్తం ఊడ్చి అంటే ఇంకెక్కడ కనబడకుండా మొత్తం ఊడ్చేసిందండి. మరి ఇంకా చూసిన ప్రతి ఆనవం మరి ఇంకేటి లేదు, మొత్తం కూడా అంతా వెళ్ళిపోయిందండి. చిన్న ముక్క మొత్తం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రతిమను వెరగొట్టిన రాయి సర్వభూతముద మహాపర్వతమైను. ఏదైతే రాయి ఉందో ఈ రాయట పెద్ద పర్వతం అయిపోయిందట. ఒక పెద్ద పర్వతం అయిపోయింది. తాము కన్నా కల ఇదే. దాని భావము రాజు సముఖాన్ని మేము తెలియజెప్పేద్దాము. ముందు దానిలేమో రాజుగారికి అసలు కళ్ళలో ఏం కనబడిందో ముందు దాన్ని చెప్పాడండి. ఆ కళ్ళలో పెద్దగా ఒక పెద్ద ప్రతిమ కనబడింది. తల ఏమో బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, రాయి ఉంటే ఒక రాయి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి కాలు మీద పడితే మొత్తం అవన్నీ విరిగిపోయి కింద పడిపోతే అవన్నీ తుత్తులో చేయబడి మొత్తం పెద్ద పొడిగా చేయబడి మొత్తం అంతా కూడా ఊడ్చేసినట్టు గాలికి మొత్తం ఎగిరిపోయిందండి. మనం చీపుతో ఊడుస్తాం కదండి, మనం తుడుస్తాం కదా, మొత్తం ఊడ్చి మొత్తం ఎగిరిపోతే మరి ఇంకేం లేదండి. తర్వాత ఈ రాయేమో అలా పెరిగి పెద్ద మహాపర్వతంగా ఎదిగిందండి. ఇది నెబుకద్నెజరు యొక్క తాను కలిగిన దానికి దేవుడు చూపించిన కళ. రైట్. ఇప్పుడు మనం 37 చదువుతాం. 37లోంచి ఇప్పుడు ఆ కళ భావాన్ని దానియేలు గారు రాజుకి తెలియజేస్తున్నాడు. ఆలోచిద్దాం. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఇప్పుడు దానియేలు గారు రాజుతో అంటున్న మాట ఏంటంటే, రాజా, పరలోకమందున పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు రాజ్యమును, అధికారమును, బలము, ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు. చూడండి, నీకున్న అధికారం నువ్వు పొందింది కాదు, దేవుడు ఇచ్చింది. నీకున్న బలం నువ్వు పొందింది కాదు, దేవుడు ఇచ్చింది. నీకున్న రాజ్యము, నీకున్న ఘనత అది నువ్వు పొందింది కాదు, దేవుడు ఇచ్చింది చెప్తున్నాడు. అంటే దేవుడే దయచేయాలండి. ఏదైనా సరే అండి, దేవుడు దయచేయకుండా ఏదే రాదు. ఏ వ్యక్తికైనా సరే ఏది ఉండదు. తర్వాత తమరు రాజులకు రాజే ఉన్నారండి అనే దానిని అంటున్నారు. తమరు రాజులకు రాజే ఉన్నారు. వాస్తవానికి బబులోను రాజు నెబుకద్నెజరు అనే వ్యక్తి ఆ కాలంలో లోకానంతటిని ఏలే మహారాజు అండి. మామూలు ఒక ప్రాంతానికి ఒక దేశానికి రాజు కాదు. మీకు నేను లాస్ట్ ఎపిసోడ్ కూడా చెప్పాను. ఆయన అప్పటికి లోకానంతటిని ఏలే మహారాజుగా ఉన్నాడు. అది అంతర్జాతీయ రాజ్యానికి ఆయన చక్రవర్తి అండి, బబులోను రాజు. చూడండి, అందుకే రాజులకు రాజు పదం ఆయన వాడారు. అంటే స్వయంగా దేవుడు ఉంటున్న మాట. 38 ఆలోచిద్దాం. 30 చదువుకున్న ఆయన మనుషులు ఎవరు ప్రతి స్థలం ముందును మనుషులేమి, భూజంతులేమి, ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించున్నాడు. తామే బంగారపు శిరస్సు. దానిలో ఏమంటున్నాడు? సమస్తం కూడా మీకు అప్పగించాడు దేవుడు. దానిలో మనుషులు ఉన్నారు, భూజంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సమస్తం చేతికి అప్పగించాడు దేవుడు. వారందరి మీద తమ ప్రభుత్వము అనుగ్రహించున్నాడు. వాళ్ళందరి మీద రాజ్య పాలన చేయమనేది అనుగ్రహించింది ఎవరు? పరలోకమందున దేవుడు. తన సొంతంగా సంపాదించుకోలేదా?
వాస్తవానికి భూమి ఎవరిది పిల్లారు? భూమి ఎవరిది? దేవుడిది. భూమి మనుషులు ఎవరు? దేవుని పోలికలో చేయబడిన వారు. మనుషులు ఎవరు? దేవుని సంతానం. అన్ని దేవునివేనండి. అయితే అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? రాజుకి అప్పచెప్పాడండి. రాజుకి నువ్వు రాజబలి చేయని దేవుడు అప్పచెప్పాడండి. అంటే దేవుడు మనకి ఏమవుతాడంటే దేవుని ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి కూడా రాజు అవ్వడు, ఏ వ్యక్తి కూడా రాజపాలన చేయలేడండి. రైట్. తర్వాత మనం ఆలోచిద్దాం. కాబట్టి తామే ఆ బంగారు శిరస్సు, అంటే ఈ బంగారు శిరస్సు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దానియేలు ఆ బంగారు శిరస్సు మీరే. అంటే బంగారు శిరస్సు ఎవరు గుర్తాను? బబులోను యొక్క రాజ్యాన్ని గుర్తాను. బబులోను చక్రవర్తి గుర్తు బంగారు శిరస్సు. తర్వాత 30 చదువుతాం. తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలినట్టు, గుర్తుపెట్టుకుని లోకమంతా ఏలినట్టు. నేను ఎందుకని చెప్పాను, పాత నిబంధనలో, పాతకాలంలో, పూర్వకాలంలో, క్రీస్తు పూర్వము, ఇప్పుడు ఏదో మంది బబులోనులు ఆక్రమించుకుంటారు యోధ రాజ్యాన్ని. బబులోనులు మామూలు వ్యక్తులు కాదండి, వాళ్ళందరూ కూడా లోకాంతంటే పాలించే రాజు అండి, మహారాజు. పూర్వకాలంలో వాళ్ళు సామ్రాజ్య నేత అండి బబులోను రాజు అంటే. మనం మొదట చదువుకుంటే మొదటగా బబులోను మాట ఆలోచిద్దాం. నోవహు నుంచి ఎప్పుడైతే జలప్రలయం జరిగిందో, జలప్రలయం తర్వాత నోవహు నుంచి వాళ్ళు కొత్తగా మళ్ళీ మరొక సృష్టి ప్రారంభమైంది. మనకు తెలిసిన సందర్భంగా నోవహుతో పాటు మొత్తం 8 మంది. నోవహు 3 కొడుకులు, షేము, హాము, యాపెతు. వీళ్ళ ముగ్గురు నుంచి అలాగా వ్యాప్తి చెందింది లోకమంతా కూడా. అయితే ఈ హాము ఎవరైతే ఉన్నారో, ఈ హాము కుమారుడు కూషు కుమారుడు నిమ్రోదు. మన నిమ్రోదు వచ్చి ఆదికాండం 10 చదువుకుంటాం. నిమ్రోదు అనే వ్యక్తి మహా వేటగాడు పిలవబడ్డాడు, పరాక్రమశాలిగా పిలవబడ్డాడు. స్వయంగా దేవుడు చెప్పిన మాట అది. అయితే ఈ నిమ్రోదేమో ఒక పెద్ద బాబేలు పట్టణం కట్టడానికి ప్రయత్నిస్తాడండి. ఆదికాండం 10 ఉంటుంది, 10 ఉంటుంది. బాబేలు పట్టణానికి కట్టడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. మాకు తెలిసిన సందర్భం బాబేలు గోపురం అన్న బబులోను ఒకటే. చూడండి, ఆ రెండు మూల భాషలో రెండు ఒకే పదం వాడారండి. బబులోను బాబేలు గోపురం ఒకటే, వాళ్ళు కూడా బబులోనీయులే. అయితే వాళ్ళు పెద్ద గోపురం కడుతున్నప్పుడు దేవుడు పైన తొంగి చూసి వీళ్ళందరూ కూడా మరి దేవుని కోరిక ఏంటి? వీళ్ళందరూ కూడా మొత్తం భూమితో విస్తరించాలి, దేవుని కోరిక కదండి. ఆదము కూడా అదే అంటారు కదా. ఆమెను సృష్టించిన తర్వాత మీరు అభివృద్ధి చెంది మీరు ఫలించి భూమిని నిండుటని దేవుడు ఆనాడు చెప్పాడు. అప్పుడు ఆదము చెప్పడం జరుగుతుంది. వీళ్ళంతా ఏమనుకున్నారు అంటే, ఈ నిమ్రోద కాలంకి వస్తే వీళ్ళంతా పెద్ద బావిల గోపురం కట్టేసి మేమందరం ఎక్కడ ఉంటాం, మేమందరం ఒకరితో నివసిస్తాం అని అనుకున్నప్పుడు దేవుడు పైన వచ్చి భాషను తారుమారు చేసి అందరూ చదవగొడతారండి. అప్పటి నుంచి అందరూ ఉన్న ఒకే భాష కాకుండా రకరకాల భాషలు వచ్చాయి. అలా భాషలు నిర్మించింది, ఏర్పడిస్తుంది దేవుడే. ఇప్పుడు నిమ్రోద కాలంలో అప్పుడు వీళ్ళందరూ సెపరేట్ అయిపోయారు. అంటే అప్పుడు అంటే బబులోను అంటే ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాలండి. కల్దీ దేశము, ఆ తర్వాత తెరహు తర్వాత అబ్రహం కూడా కల్దీ దేశం అండి. ఊరని చదువుకుంటాం కదా, ఆయన వచ్చే ప్రదేశం కూడా కల్దీ దేశం వచ్చారండి. అంటే అవన్నీ కూడా బబులోను ప్రాంతమే. అయితే ఆ కాలంలో, పూర్వకాలంలో ఐగుప్తీయులు మరియు బబులోనీయులు ఇద్దరు కూడా మంచి నాగరికత కలిగిన జనాంగం అండి. వాళ్ళు నాగరికత కలిగిన మంచి దేశం అండి. ఐగుప్తీయులు ఎంత జ్ఞానంతో తెలుసు, చక్క పిరమిడ్లు కట్టుకుంటారు, రకరకాల వాళ్ళ యొక్క పనిముట్లు కానీ వాళ్ళ యొక్క పనితీరు కానీ. అంటే అప్పుడు కూడా అంత అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే అందుకే వాళ్ళు ఐగుప్తీయులు జ్ఞానవంతులకు పిలవబడ్డారండి. వాళ్ళు ఐగుప్తీయులు అంటే వాళ్ళు జ్ఞానవంతులకు పిలవబడ్డారు. సో గ్రంథంలో చాలా మాట ఉంటాయి వాళ్ళ గురించి. వాళ్ళకు మంచి నాగరికత ఉంది, వాళ్ళ ఒక ఆచారం వేరేగా ఉంటాయి. మరి పిరమిడ్స్ కట్టింది వాళ్ళే కదా. అదేవిధంగా బబులోను కూడా వాళ్ళు కూడా మంచి నాగరికత ప్రజలుగా ఏర్పడ్డారు. అంటే ఆ కాలంలో ఐగుప్తీయులు బబులోనీయులు మంచి రాజ్యాలుగా ఉన్న దేశాలండి ఇవి రెండు కూడా.
అంటే అలాగా విస్తరించినప్పుడు ఈ రెండు కూడా మంచి రాజ్యాలు విస్తరించాయి. తర్వాత అశ్షూరీయులు కూడా వచ్చారండి. అయితే మొదట అశ్షూరీయులు తన బలం పెంచుకొని అశ్షూరీయులేమో వాళ్ళు ఇశ్రాయేలుని ఆక్రమించుకున్నారు. తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలను ఆక్రమించుకున్నారు. తర్వాత వాళ్ళు రాజ్యం విస్తరించారు మొత్తం. అంటే మొట్టమొదటి అంతర్జాతీయ సామ్రాజ్యం ఎవరంటే అశ్షూరీయులండి. అశ్షూరీయులు కూడా తమ సైన్య బలంగా పెంచుకొని వాళ్ళందరినీ జయిస్తూ వచ్చారు. అయితే అశ్షూరీయులు ఇశ్రాయేలు జయించిన తర్వాత యోధా చేద్దాం అనుకున్నారు. తర్వాత హిజ్కియా కాలంలో అశ్షూరీయులేమో పెద్ద దెబ్బ తగిలి దేవుడు వాళ్ళందరూ కూడా హతమార్చాడు. సైన్యం అంతా 1,00,000 మంది పైగా హతమార్చారు. ఆ తర్వాత అశ్షూరీయుల పతనం స్టార్ట్ అయిందండి. తర్వాత వాళ్ళు అలాగా వాళ్ళ యుద్ధాలు జరిగి అలా అంతర కలహాలు వచ్చి అలాగా సర్దుమనిపోయి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు అశ్షూరీయుల స్థానాన్ని బబులోనీయులు తీసుకున్నారు. బబులోనీయులు చూసి వాళ్ళు కూడా బబులోనీయులు మంచిగా వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళు ఎప్పటి నుంచి కూడా బాగా డెవలప్ చేసుకొని వస్తున్నారు. మొదట బబులోని ఒక మంచి సామ్రాజ్యం తీర్చిదిద్దిన రాజు ఎవరంటే హమ్మురాబి అనే వ్యక్తి అని. హమ్మురాబి అనే రాజు పూర్వకాలంలో ఉండేవాడు. ఆ రాజు ద్వారానే బబులోని రాజ్యం చాలా బాగా అభివృద్ధి చెందిందండి. తర్వాత అలా వస్తూ నెబోపోలసర్ అనే రాజు ఉన్నాడు. నెబోపోలస్ అనే రాజు బబులోని పరిపాలించిన రాజు అండి. ఆయన టైంలోనే బబులోని చాలా అభివృద్ధి చెందింది. ఆ టైంలో అశ్షూరులను జయించారండి. అశ్షూరులను జయించిన తర్వాత నెబోపోలసర్ తర్వాత ఆయన కొడుకే నెబుకద్నెజరు. తర్వాత ఆయన కూడా మంచి చాలా తన సైన్యాన్ని పటిష్టంగా చేసుకున్న తర్వాత బబులోనేమో ఐగుప్తు ఓడించాడు మొత్తం. అప్పుడు ఐగుప్తులో చేతిలో ఉన్న ప్రతిది కూడా అప్పుడు బబులోని చేతికి వెళ్ళింది. ఆ టైంలోనే యోధ రాజ్యం కూడా బబులోని చేతికి వెళ్ళిపోయిందండి. నెబుకద్నెజరు చేతికి వెళ్ళిపోయిందండి. ఆ విధంగా అప్పటి నుంచి కూడా బబులోని రాజు నెబుకద్నెజరు కేవలం ఒక ప్రాంతక దేశం మాత్రం కాదండి, లోకమంతటిని కూడా ఏలే రాజుగా రూపొందండి. భూప్రపంచ చరిత్రలో లోకమంతటిని ఏలిన మొదటి రాజు అశ్షూరీయులు అయితే, రెండో రాజు అంటే అశ్షూరీయులు వెళ్ళిపోయిన తర్వాత మొదటి రాజు ఎవరంటే బబులోని వెళ్ళండి. వీళ్ళంతా కూడా లోకమంతని రాజుగా ఏలేరండి. ఒక ప్రాంతక దేశం భూమంతను అప్పుడు భూమి మీద ఎంతమంది జనాంగ ప్రాంతాలు ఉంటున్నారు అందరూ కూడా ఏలే రాజుగా బబులోని రాజు ఎదిగారండి. అది గుర్తుపెట్టుకోండి. అయితే బబులోనీయులు నిజంగా మీరు ప్రాచీన కాలం చదువుకుంటే ప్రాచీన కాలంలో ఉన్న వింతల్లో ఒక వింత ఏంటంటే బబులోనీయులు వాళ్ళ రాజనగరంలో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉండేవాడిని. అంటే రాజనగరంలో ఎంత చక్కగా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారంటే మీరు వీలైతే నెట్లో చూడండి. బబులోని యొక్క రాజనగరం ఎంత అందంగా ఉంటుంది అనుకున్నారా? అది చాలా వాళ్ళ రాజనగరం ఆ ఊరిని ఎంత బాగా తీర్చిదిద్దుకున్నారంటేనండి, అది 20 మైళ్ళ పొడుగు అట్టండి. ఆ కోట ఏదైతే ఉందో 20 మైళ్ళ పొడుగు, 75 అడుగులు ఎత్తు, ఆ పెట్టగొడ కూడా 90 అడుగులు ఉంటుందట. తర్వాత ఆ రాజభవనం మధ్యలో నుంచి ఆ పక్కన నదిని మధ్యలో రప్పించి మరి వాటి మీదకి ఆనాడే పైప్ కనెక్షన్ ఇచ్చి అక్కడ గార్డెన్స్ పెంచేవారండి. పూల మొక్కలు పూల తోటలు పెంచేవారండి. ఎక్కడ స్టెప్ బై స్టెప్ అంటే రాజ్యం ఏదైతే ఉంటుందో రాజ్యం మీదకి అలాగా స్టెప్ బై స్టెప్ పూల మొక్కలు లాంటి దాన్ని బయట చూస్తే అది వేలాడుతున్న తోటలాగా కనబడ్డాయండి. అంటే హ్యాంగింగ్ గార్డెన్స్గా పూర్వకాలంలో ఉన్న ఒక వింతల్లో బబులోని నగరం యొక్క ఆ వింతలో కూడా ఇది ఒకటి ఉండేదండి. ఆ కాలంలో అంత గొప్పగా ఉండేదండి. అంత గొప్పగా రాజ్యం తీసుకున్నారు, అంత గొప్పగా వాళ్ళ రాజ్యం నడిపించారు. అంత గొప్ప సామ్రాజ్యాన్ని నడిపించింది బబులోని రాజు నెబుకద్నెజరు. అయితే ఇక్కడ ఏమంటారంటే ఒకసారి చూద్దాం. 29 చదువుకుంటే, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువ రాజముద్ర లేచును. అటు తర్వాత లోకమంతా వెళ్ళినట్టు 3వ రాజముద్ర లేచును. అది ఇతర ఉంటుంది తగును. 40 వచనంలో పిమ్మట 4వ రాజముద్ర లేచును. అది ఇనుము వల్ల బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విడగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజును పగలగొట్టి పొడి చేసాను. తర్వాత తాము చనిపోయిన తర్వాత ఒక రాజ్యం వస్తుంది లేకపోతే మరొక రాజ్యం వస్తుందని అలాగా చెప్పుకుంటూ వచ్చాడండి దానియేలు. మొదట బబులోని రాజ్యం. దీని అర్థం ఏంటంటే బబులోని తర్వాత మరొక రాజ్యం వస్తుంది. ఎవరు రాజ్యం ఇక్కడ చెప్పలేదు, కానీ 7వ అధ్యాయంలో దానికి లింక్ ఉంటుందండి. 7వ అధ్యాయంలో మనం తర్వాత చదువుకుంటే ఇప్పుడు మనం చదవం. కానీ అంటే
బబులోన్ తర్వాత వచ్చిన రాజులు ఎవరంటే పర్షియన్స్ అండి, అంటే మాదీయ పారసీకులు. మాదీయ పారసీకులు వస్తారు. తమ చరిత్ర తర్వాత మీకున్న రాజ్యం అధికారం ఎవరి దగ్గర కలుగుతుందంటే అధికారం కూడా మాదీయ పారసీకులు తీసుకుంటారు, లేదా పర్షియన్స్ తీసుకుంటారు చెప్తాను. తర్వాత ఇప్పుడు చదువుకుంటే మూడో రాజ్యము, అటు తర్వాత లోకమంతా వెళ్ళినట్టే మూడో రాజ్యము ఎవరట, ఒక రాజ్యం నిలుస్తుంది, అది ఇతర ఒకటి దొంగన అన్నారు. ఈ ఇతర ఎవరంటే గ్రీకులు అని చెప్పడం రాండి, వీళ్ళందరూ గ్రీకులు అండి, గ్రీకులు. దీనికి వచ్చిన రాజ్యం ఎవరంటే రోమన్స్ అండి, రోమ సామ్రాజ్యం. ఈ నలుగురు సామ్రాజ్యాలు కూడా లోకమంతను కూడా వెళ్ళే మహారాజులు, చక్రవర్తులను అర్థం చేసుకోండి. ఈ చక్రవర్తులు అందరిలో కూడా మొట్టమొదటి రాజు అంటే భూప్రపంచం స్టార్ట్ అయినప్పుడు కూడా అంత నుంచి కూడా చూసుకుంటే ఎవరి కాలంలో మొత్తం ఒక రాజ్యం కింద వచ్చిందంటే మొట్టమొదటి రాజు బబులోను రాజు నెబుకద్నెజరు, బబులోనీయులు. తర్వాత మాదీయ పారసీకులు, తర్వాత గ్రీకులు వారు వచ్చారు, తర్వాత రోమన్స్ వారు వచ్చారు. తర్వాత 40 చదువుకుందాం పిల్లలు, 40 చదువుకుందాం. పిమ్మట నాగరాజు లేచి, నాగరాజు అంటే రోమ రాజ్యం, అది ఇనుము అనే బలముగా ఉండును, ఇనుము సంవత్సరం వాటిని విధించి పెరగొట్టును కదా, ఇనుము పలగొట్టినట్లు అది రాజు అంటే పలగొడు పొడి చేయను. ఇనుము తర్వాత ఇవన్నీ పలగొట్టిన అర్థం ఏంటంటే తర్వాత ఆఖరికి రోమరాజ్యము అధికారంలోకి వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాజ్యంలో మనం చదువుకుంటే 41లో పాదములను వీరులు కొంతమటుకు కొమ్మర మట్టిది గాను కొంతమటుకు ఇనుపది గాను తమ కనబడను కనుక ఆ రాజ్యంలో భేదములు ఉండును. అయితే ఇనుము బుడతలో కలిసినట్టు కనపడను కనుక ఆ రాజ్యంలో అలా ఉండను. ఆ రాజ్యము ఇనుము వండితే బలం కలితే ఉండెను. 42 చదువుదాం. పాదములు వేలు కొంత మట్టుకు ఇనుపుగా కొంతమంది మట్టిగా ఉన్నట్లు ఒక రాజ్యము విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. ఇనుమును బుడదయ్య మిలితి ఉండటం వల్ల తమకు కనబడను. అటువల్లే మనుషులు ఇనుము మట్టితో అతుకున్నట్లు వారు ఒకరికొక పొసగకుందురు. అంటే అంత బాగానే ఉంది, కానీ ఎస్పెషల్లీ రోమరాజ్యం వచ్చేసరికి ఇది మనం ఇనుము మట్టిని ఆలోచించాం కదా, అంటే వీళ్ళకి పొసగ ఉండదు, దీంట్లో ఒకటి బలంగా ఉంటుంది, ఒక నీరసంగా ఉంటుంది అని ఎస్పెషల్లీ రోమరాజ్యం చెప్తున్న మాట్లేదు, వీళ్ళు కాదు రోమరాజ్యం చెప్తూ వీళ్ళకి పొసగదు, అంటే వీళ్ళకి నప్పదు, రోమరాజులు అంత కలహాలు ఉంటాయని అక్కడ చెప్పడం జరుగుతుంది, వాళ్ళకి భేదాలు ఏర్పడతాయి అని చెప్పడం జరుగుతుంది. మనం వీటి గురించి ఆలోచిస్తాం మళ్ళీ. తర్వాత 44లో ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, ఇవి మనం ఈ చదువుకునే ముందు మనం వీటి గురించి ఆలోచిద్దామని. అది ప్రియులారా, బబులోనీయులు మొట్టమొదటి సామ్రాజ్యం అయితే మొత్తం లోకమంతా పరిపాలించే అధికారి అయితే దేవుడు బబులోనీయుల గురించి ఇంచుమించు ఎప్పుడైతే బబులోని అధికారులకు వచ్చారో వాళ్ళు రాకముందే యెషయా గ్రంథంలోనే మనం ఆల్రెడీ అంతకుముందు ఆలోచించాం, మరొకసారి మరొక మాట కూడా ఆలోచిద్దాం. యెషయా ఎప్పుడు పుట్టారంటే అంటే యెషయాకి బబులోను రాజున్న నిబంధన మధ్య కాలం నుంచి 100 సంవత్సరాలు ఉంటుందని, 100 సంవత్సరాల ముందే ఈ వ్యక్తి రాజు అవుతారని దేవుడు ముందే ప్రవచించారండి యెషయా ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథము 13 మొదలు చదువుకుంటే, యెషయా గ్రంథము 13 మొదలు చదువుకుంటే అక్కడ ఈయన ముందే రాజు అవుతాడు. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవభక్తి అని ఉంటుంది 13:1. 13:19 చదువుదాం. అప్పుడు రాజ్యములకు భూషణీయు కల్దీయులకు, కల్దీయులు అంటే బబులోనీయులు, అత్యాస్పదము మహాత్మ్యము బబులోను దేవుడు పాడు చేసిన సుధము గొమొర్రా వలె అగును. అంటే బబులోనీయులు రాజ్యపాలన చేస్తారని చెప్పింది ముందు దేవుడే 100 సంవత్సరాల ముందు ప్రవచనం ద్వారా. మళ్ళీ వీళ్ళ నాశనం అవుతుందని చెప్తుంది కూడా దేవుడేనే, బబులోను నాశనం అయిపోతుంది చెప్తుంది దేవుడే. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, అప్పుడు రాజ్యములకు భూషములను కల్దీయులకు అత్యాస్పద మహాత్మ్యము బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గుమర వలెను, దేవుడు
నా ఏ విధంగా నాశనం చేశారు సుధమ గుమారు అంటే ఒక్కరు మెదలుకుని ఎలా పూర్తి నాశనం అయిపోయిందో అదేవిధంగా బబులను కూడా నాశనం చేయబడతారు. ఎందుకు వాళ్ళకు పాపం బట్టి దేవుడు ముందే ప్రవచించాడు ఇవన్నీ కూడా. నిజంగా పిల్లలు నిజంగా ఇవన్నీ చదువుతూ మనకి ఎంత ఆశ్చర్యపరుస్తుందో పిల్లలు. అంటే దేవుని గ్రంథం అనేది నిజమైన గ్రంథము. దేవుడు అన్ని కూడా ప్రవచనం ద్వారా ఎక్కువ చెప్తారండి. అన్ని ప్రవచనాలు ఎక్కువ ఉంటాయి. మొత్తం గ్రంథం అంతా ప్రవచనాలే. ఈ కాలంలో కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన ప్రవచనం గ్రంథం కదండి. ఇప్పుడు ఈ కాలం నడుస్తుందండి అంతా కూడా. దేవుడు అంటే బైబిల్ ఉన్న ప్రతి మాట సత్యం అండి. 100 సంవత్సరాల ముందే ఈశా ముందే ప్రవచించారండి. బబులోను ఎత్తుకుపోతే హిజ్కియా చెప్పడం జరిగిందండి. దాంతో బబులోను ఒక నాశనం ఏమవుతుందో అవుతుందో చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా నిజంగా జరిగేవండి. 100 సంవత్సరాలు చెప్పిన ప్రవచనం తర్వాత నెరవేర్చబడింది. దేవుని వాక్యము సత్యమైనది. ఆయన వాక్యము తప్పనిసరిగా జరిగి తీరవలసింది. మరొక మాట ఆలోచిస్తే యెషయా గ్రంథము 13 14 20 చదువుదాం. 14 20లో ఏముంటుందంటే, సైనికులకు యెహోవాకి ఇదే, నేను వారి మీద లేచి బబులోను నుండి నామును శేషమును కుమారుని మనమును కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి ఎంత దేవుడు ఎంత చక్కగా రాశాడో మాటలన్నీ కూడా. 14 ఏముంటుందంటే, నేను వారి మీద లేచి అంటే దేవుడు అంటమాట బబులోను యొక్క నాశనం అంటున్నమాట. బబులోనియన్లు నామును శేషమును కుమారుని మనమును కొట్టివేసేదనని. వాస్తవానికి బెల్షస్సుతోని బబులోను వంశం మొత్తం అంతమైపోద్దండి. మన బెల్షస్సు తర్వాత చదువుకుంటాం దానియేలు గ్రంథంలో. బెల్షస్సు అంటే నెబుకద్నెజరు కుమారుడు. అంటే వాస్తవానికి నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సు మధ్య 4 రాజులు ఉంటారండి. అంటే దీంట్లో మనకు ఉండదు. మనం చరిత్రలో 4 ఉంటారండి. అంటే నెబుకద్నెజరుకి మన మునిమనుడు అవుతారండి. ఎవడు? బెల్షస్సుడు. ఇది కూడా ఏమంటారు ఇక్కడ, శేషమును కుమారుని మనముని కొట్టివేసిందని. ఆ మనవడు కొట్టివేసిన తర్వాత మొత్తం ఏముంది, బెల్షస్సర్ టైంలో మొత్తం బబులోను సామ్రాజ్యం మొత్తం అంతా కూడా పర్షియన్ చేతికి వెళ్ళిపోద్ది, మాదే భాషల చేతికి వెళ్ళిపోద్దాను. లేదు ఇవన్నీ కూడా ఇవన్నీ మాదే భాష చేతికి వెళ్ళిపోద్దని కూడా వచనం ఉందని. అది కూడా మనం ఆలోచిస్తాం. యెషయా గ్రంథము 13:15 చదువుదాం. 13:15 చదువుకుంటే, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. మాదీయ పారసికులు మాది రేపెదను. వీళ్ళు చూసారు ఎంత గొప్ప వచనాల్లో, ఎంత అద్భుతమైన వచనాలు ఇవన్నీ కూడా. యెషయా గ్రంథము 13:17 బబులోను నాశనం అయిపోద్ది, మాదీయులు వస్తారు, మాదీయులు ఆక్రమించుకుంటారు. దేవుడు ఎప్పుడో చెప్పాడండి, ప్రవచనం నేను చెప్పాడండి. ఆ ప్రవచనం నెరవేర్చబడిందండి. తర్వాత పిల్లరా మాదీయులు వచ్చారు. ఈ విధంగా మాదీయులు వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మాదీయ పార్షికులు కూడా వీళ్ళు రాజ్యం ఏలుతారని దేవుడు ముందే ప్రవచించారు. యెషయా గ్రంథంలో ఇదే మాట కూడా ఉంటుంది. మాదీయ పార్షికులు అంటే ఇంచుమించు 100-105 సంవత్సరాల పైన వాళ్ళు రాకుండా దేవుడు ముందే చెప్పాడండి. యెషయా గ్రంథంలో మళ్ళీ అది కూడా ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 44:20 చదివితే, యెషయా గ్రంథము 44:20 చదువుతాం. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచనాలతో నిండి ఉంటుందండి. దేవుడు ఏం చెప్పి ప్రవచనాలు చెప్పిస్తాడు, ప్రవక్తల ద్వారా కానీ భక్తుల ద్వారా కానీ. అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయండి. 44:20 చదువుకుంటే, కోరెష్ అంటే ఎవరండి? కోరెష్ అంటే మాదీయ పార్షిక రాజు. కోరెష్ అంటారు మాట. అసలు కోరెష్ పేరు ఎప్పుడు చెప్పాడు దేవుడు? ముందే చెప్పాడండి. ఇలా కోరెష్ వస్తాడు, ఆయన పరిపాలిస్తాడు, ఆయన ఏమైనా మందిరం కట్టబోతుందని ఆయన పంపిస్తాడు. యెరూషలేములో అంటే చెరక పట్టబడిన అందరూ కూడా, అంటే 70 సంవత్సరాలు అనుభవిస్తారు కదా యూదులందరూ కూడా బబులోనులో. వీరందరినీ కూడా కోరెష్ పంపిస్తాడు యెరూషలేముకి మందిరం కట్టించడానికి. ఇవన్నీ కూడా ముందే రాయబడ్డాయండి. ఇప్పుడు 100 సంవత్సరాల ముందే రాయబడ్డాయండి ప్రవచనం ద్వారా. కోరెషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చిన వాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడునియు దేవాలయానికి పునర్దేవని నేను చెప్పుచున్నాను. యెరూషలేము మందిరానికి మొత్తం పంపించింది ఎవరంటే యూదుల్ని. కోరెషు ప్రభుత్వం అండి, మాదీయ పార్షిక ప్రభుత్వం అండి. పిల్లలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన వచనాలండి. యెషయా గ్రంథం 41 చదువుకుంటే, యెషయా 41లో అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. అతని పక్షమున
జనములు చేసి నేను అతను కుడి చేతి పట్టుకున్నాను, నేను రాజులో నడికట్లు విప్పేదను, ద్వారం అతని ఎదురుగా వేయబడిన తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చున్నాడు. తాను అభిషేకించిన అభిషేకించింది కూడా కోరేష్ అని దేవుడు సెలవిస్తున్నాడు. వీళ్ళెవరట? మాదీయ పార్శీకులు. యెషయా గ్రంథము 44:28-45 ఉంటుందా. తర్వాత వీళ్ళకి పరిపాలన కాలం మనం రాసుకుంటే ఈ పరిపాలన కాలంలో చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ రాష్ట్ర పిల్లలు మీరు అసలు ఆలోచించండి. క్రీస్తు పూర్వము 605 నుంచి 539 వరకు బబులోని పరిపాలిస్తారండి. బబులోనీయులు ఒకటి. రెండోది మాదీయ పార్శీకులు. వీళ్ళ యొక్క కాలం ఎంత అంటే 539 నుంచి 331, ఇంచుమించు ఒక 190 సంవత్సరాలు. బబులోని తక్కువ కాలం పరిపాలించారు, ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు అనుకోండి. వీళ్ళేమో 150 సంవత్సరాల పైగా రాజ్య పరిపాలన చేశారండి. తర్వాత గ్రీక్ వారు వస్తారండి. ఈ గ్రీకులో మనం చదువుకుంటాం చరిత్రలో అలెగ్జాండర్ గొప్ప మహారాజు, గ్రీక్ మహారాజు. ఆయన టైంలోనే గ్రీక్ని చాలా గ్రీసు దేశాన్ని బాగా డెవలప్ చేశాడు. తర్వాత వాళ్ళు చాలా రాజులు జయించారు. ఆయన మహా గొప్ప రాజుగా చరిత్రలు కూడా పిలువబడ్డారండి. అలెగ్జాండర్ ది గ్రేట్. వీళ్ళ పరిపాలన కాలము అలా గ్రీకు నుంచి 331 నుంచి 168 వరకు మనం ఉంటుందండి. ఇంకా వీళ్ళ గురించి పూర్తిగా మనం 7 అధ్యాయాలు ధ్యానిస్తాం. 7 అధ్యాయాలు కూడా వీళ్ళ గురించి 4 జంతువులు కనబడతాయి. వారి గురించి మనం 8 అధ్యాయాలు కూడా వీళ్ళిద్దరి గురించి ఉంటుంది. మనం వీళ్ళ గురించి ఇద్దరు తర్వాత ఆలోచిస్తాం, ఇంకా డీప్గా ఆలోచిస్తాం. మీకు అందరిగా పరిపాలన కాలం అంటే రాస్తాను. గ్రీకుల తర్వాత రోమ్ వారు వస్తారు. రోమ్ 168 నుంచి 476 క్రీస్తు పూర్వం ఇవన్నీ కొట్టారు. క్రీస్తు పూర్వం 160 నుంచి క్రీస్తు శకము 470 వరకు రోమ్ పరిపాలన ఉంటుంది. అంటే రోమ్ ఎక్కువ కాలం పరిపాలించారు. ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం కాలాలే. క్రీస్తు పూర్వం పిల్లరా మీకు అర్థమవుతుందండి ఇవన్నీ కూడా. రైట్, ఇంక మనకి టైం అవుతుంది కాబట్టి నేను ఎక్కడితో ఈ వీడియో ఆపుతానండి. మనం ఇంకా వచ్చే వీడియోలో ఇంకా దేవుని రాజ్యం ఏ విధంగా స్థాపించబోతుందో మనం ఆలోచిస్తాం. యేసుక్రీస్తు రాజుగా ఏ విధంగా వస్తారో వారి గురించి మనం ఆలోచిస్తాం. అది మనం ప్రభు చిత్తమైతే వచ్చే నెక్స్ట్ వీడియోలో మనం ఆలోచిస్తాం. మనం ఎంతో ఏం నేర్చుకున్న పిల్లరా, ఒకసారి మనం రివర్ట్ చేసి ముగించేద్దాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు రాజు ఒక కళ కంటాడు, స్వప్నం కంటాడు. ఆ కళ భావం తనకు తెలియదు. తర్వాత కళ చెందుతూ ఉంటే ఆ కళ భావం తెలియజెప్పడానికి తను సంస్థలను ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోతే జ్యోతిషి కానీ మాంత్రికులు కానీ అడగ సందర్భంలో వాళ్ళందరూ నాశనం సందర్భంలో దానియేలు తెలుసుకొని దానియేలు దేవుని ప్రార్థన చేస్తాడు. దేవుడేమో దానియేలు మొత్తం కలవడం తెలియజేసిన తర్వాత దానియేలేమో రాజు దగ్గరకు వచ్చి ఆ కలవం మొత్తం వివరిస్తారండి. ఆ కలభావం ఏంటంటే పెద్ద ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమ బొమ్మ సంబంధించిన కాదు. ఆ బొమ్మలో ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్క రాజ్యానికి సంబంధించింది. ఇవన్నీ కూడా కొంతకాలం పరిపాలిస్తాయి. అంటే ఎంతంటే లోక సామ్రాజ్యాన్ని లోకమంతా పరిపాలిస్తాయి 4 రాజ్యాలు. కాకపోతే కొంతకాలం తర్వాత ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. మరి ఇంకా కనబడవు, ఇంక ఇవేం ఉండవు. ఇవన్నీ ఉండకుండా చేతి సహాయంగా దేవుని రాయి ఒకటి వస్తుంది. ఆ రాయి ఇవన్నీ పగలగొట్టి ఇవన్నీ నాశనం చేసి ఒక పెద్ద పర్వతంకి ఇది వస్తుంది అని గ్రంథం చెప్తుంది. ఆ రాయి ఏంటో, ఆ రాయి దేనికి సూచుకో ప్రభు చిత్తం అయితే మనం వచ్చే ఎపిసోడ్లో మనం ఆలోచిద్దాం. రైట్, అయితే ఈ ఎపిసోడ్ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం ఏం నేర్చుకోవడం ఇంతవరకు అంటే మనకి ఏదైనా ఆపద ఆటంకం ప్రమాదం కలిగిస్తే మనం వెంటనే దేవుని వేడుకోవాలి దానియేలులాగా. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దానియేలు తన స్నేహితులు కావడం ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఎంత చదువుకుంటాం తన స్నేహితులు కాపాడకూడదు పదం ఉంటుందండి అక్కడ. మనం కూడా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ వాళ్ళ ఆపదలు ఉంటే మనం వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలండి. మూడోది ఏంటంటే
ఈ దానియేలు ప్రార్థించినప్పుడు మనకేమర్థమవుతుందంటే, సమస్తం కూడా దేవుని అధికారంలో ఉంది. ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాలం గాని, సమస్తం కూడా దేవుని వశంలో ఉన్న విషయం మనకు అర్థమవ్వాలి. 4 పాయింట్ ఏంటంటే, మనుషులకి రాజ్యం ఇచ్చింది దేవుడు, ఘనతనిచ్చింది దేవుడు, రాజ్యపాలన, రాజ్య అధికారం ఇచ్చింది దేవుడేనని దానియేలు చెప్తున్నాడు. సింహాసనం ఎక్కించేవాడు దేవుడు, సింహాసనం తీసేవాడు దేవుడు అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఈ పాఠాలు మనం తెలుసుకోవాల్సిన పాఠాలు. ప్రభు చిత్తం అయితే మనం మరో ఎపిసోడ్‌లో ఇంకా పూర్తిగా మనం దేవుని రాజ్యం గురించి ఇంకా మరి చాలా మంచి అంశం ఉంటది. మనం దాని గురించి మనం ఆలోచించి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదరులకు మరొకసారి నా యొక్క వందనాలు తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.